జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మహేష్, ఆ పూలదండ తీసి మెళ్ళవి. హరిచందనాల సిరి లక్ష్మీదేవి సీమంతమాడెనమ్మా, ఆ సిరిగల కొమ్మను అమ్మను కమ్మని దీవించరమ్మా. హరిచందనాల సిరి లక్ష్మీదేవి సీమంతమాడెనమ్మా. సీమంతం ఫంక్షన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? దేనికోసం? ఒకవేళ ఫంక్షన్ చేయలేదనుకో, రేపు బాబో పాపో వచ్చాక మీ నాన్న ఫంక్షన్ చేయలేదని కంప్లైంట్ చేసి పనిష్మెంట్ ఇస్తావు కదా, అందుకు. మా ఇంటి ఆడబడుచు నవ్వాలి నూరేళ్ళు, మా కంటి పాపలా ఉండాలి వెయ్యేళ్ళు, ఆ పాపకు రండి పంతులు గారు. ఆ దేవుడు ఆశీస్సులు నా కొడుకు కోడలికి పుట్టబోయే బిడ్డ మీద ఉండాలని ఆశీర్వదించండి. అలాగే. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. వెళ్ళొస్తానమ్మా. మంచిది పంతులు గారు. నమస్కారం. పిన్ని, మీరంతా వచ్చి నా కోడలికి పసుపు రాసి అక్షింతలు వేసి ఆశీర్వదించండి. వాసంతి, నీకు శ్రీమంత పాటలు బాగా వచ్చు కదా, నా మనవరాలి కోసం ఒక మంచి పాట పాడు. సరే పిన్ని, నువ్వు అడిగితే పాడకుండా ఉంటానా? సీమంత శుభవేళలో చేరరారే ముత్తైదువులే, కడు పుణ్యమో ఈ క్షణాన పసుపు కుంకుమలతే పాడరే. కడుపుని గుడిగా మలుచుకుని తన సుజన సుదీపం వెలుతురుని వరముగవని తను మోయమని, ఇది దేవుడి పుణ్య సుకార్యమని తన కందు పూజలో ఫలములన్నీ కలిపి సీమంత కార్యమున వనిత ఒడిని నింపి. చూడువే, బాగా చూడు. నా కొడుకుని చేతకాని దద్దమ్మ అన్నావు కదా, ఇప్పుడు వాడే సొంత ఖర్చుతో భార్యకి సీమంతం జరుపుతున్నాడు. ఇప్పుడు నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావే? నీ భర్త కొడుకు నిజంగా మారితే నువ్వెంత గర్వంగా ఉంటావో చూడాలని ఆశగా ఉందక్క. తొందరలోనే ఆ రోజు కూడా వచ్చేలా చేస్తా. ఈ ఫంక్షన్ నాకు పనిష్మెంట్ అయ్యేలా ఉంది. నిలబడి కాళ్ళు కుక్కలు పీకుతున్నట్టుగా లాగేస్తున్నాయి. ఈ రాక్షసి ఈగోకి వెళ్ళి ఫంక్షన్ దగ్గరికి కూర్చోదు, నన్ను కూర్చొనివ్వదు. ధరణి, నువ్వు కూడా ఒక పాట పాడొచ్చు కదా.